నదులలో నీటి ప్రవాహం కారణంగా రాళ్లు కొట్టుకొని పోతూ రాపిడికి గురై రాళ్లు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి ఇసుకగా ఏర్పడుతుంది. ఈ సహజ ప్రక్రియ జరగడానికి వేలాది నుండి కోట్లాది సంవత్సరాలు పడుతుంది. ఈ ఇసుకను అతిగా త్రవ్వి తీస్తే నది లేదా సరస్సుల అడుగు మరియు గర్భాలు దెబ్బతిని సహజంగా ఏర్పడే నాచు లాంటివి నశించడం, దాని మీద ఆధారపడే మత్స్య సంపద నశించడం నుండి మనిషి తినే ఆహారం వరకు ప్రభావితం చేస్తుంది. నీటి నాణ్యత క్షీణించి చేపల చిగుళ్లకు ముప్పు కలుగుతుంది మరియు మొక్కలకు కావలసిన లవణాలు కూడా అందవు. నీటి ప్రవాహ దిశలు మారడం ఒడ్డు కోతకు గురై మౌలిక వసతులకు సమీప ప్రాంతాలలో నివసించే మనుషుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఓవైపు నీటి ఎద్దడి, మరోవైపు వరదలు, ఇంకోవైపు కలుషిత ప్రాంతాలుగా మారిపోతాయి సమీప గ్రామాలు మరియు ప్రాంతాలు. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భౌగోళిక స్వరూపమే మారుతుంది. కాబట్టే పరిమితికి మించిన అక్రమ తవ్వకాల మీద ఫిర్యాదులొస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా స్పందిస్తుంది. ఈ ఎన్జీటీ ఆదేశాలిచ్చినా ఇసుకాసూరుడు జగన్ రెడ్డి పెడచెవిన పెట్టి వేల కోట్ల అక్రమార్జన కోసం ఆంధ్రాలో ఇసుక ఆవిరైపోయిందా అన్నట్లుగా చేసిన ప్రకృతి విధ్వంసం మీద సుప్రీంకోర్టుకు కీలక నివేదికను సాక్ష్యాలతో సహా సమర్పించింది. జగన్ పాపం పండింది.